వీడియో మొత్తం చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వేద విద్య లక్ష్యము ఆత్మ సాక్షాత్కారం మరియు మోక్షం. వేదకాలం నాటి విద్యార్థి దశగా పేర్కొనే దశ బ్రహ్మచార్యాశ్రమం. వేదకాల విద్యలో ఈ అంశానికి ప్రాధాన్యత ఉంటుంది. శీల నిర్మాణం. వేదకాలంలో ఏ ఉత్సవం ద్వారా బ్రహ్మచర్యం ముగుస్తుంది? ఉపవాస ఉత్సవం ద్వారా బ్రహ్మచర్యం ముగుస్తుంది. బెల్ సిస్టమ్ అనేది బౌద్ధ కాల విద్య. వేదకాలంలో ఉన్నత విద్యాలయాలతో పోల్చదగినవి. పరిషత్. వేద విద్యా పద్ధతి అయిన వాచిక పద్ధతిలోని భాగం కానిది. ఆచరణాత్మకం. కింది వారిలో సరైనది. వేదకాలంలో సమత్వ జ్ఞాన కేంద్రం గురువు. గురువు హోదా దైవ సమానుడు. గురు శిష్యు సంబంధం అవినాభావ ప్రత్యక్ష సంబంధం పైవన్నీ. క్రింది వానిలో సరికానిది వేదకాలంలో విద్యా విధానం స్వచ్ఛందము కానిది. తొలి వేద కాలంలో ఏ విధమైన వివక్ష లేకుండా అందరికీ విద్యాదానం చేశారు. శిష్యుడు గురువు వద్దనే ఉంటూ ఆచరణాత్మక విద్యను గడించేవాడు. వేదకాలపు విద్యా విధానంలో రాత సాధనలు, భోజన పత్రాలు. వీటిలో సరికానిది వేదకాలంలో విద్యా విధానం స్వచ్ఛందము కానిది. బౌద్ధ కాలం నాటి విద్యా లక్షణం విముక్తి, జీవికకు సిద్ధం చేయడం, నైతిక అభివృద్ధి. ఈ 3 అంశాలు సరైనవే పైవన్నీ. బౌద్ధ ప్రకారం ప్రాథమిక విద్యా ప్రవేశ ఉత్సవం పబ్బజ. భారతదేశంలో తొలిసారిగా మాతృభాషలో విద్యాబోధన చేసినవారు బౌద్ధులు. బౌద్ధంలో స్నాతకోత్సవాన్ని ఏమని పిలుస్తారు? ఉపసదస్సు. కింది వానిలో సరైనది. ఉపనయనం అనంతరం వేద విద్యలో విద్యార్థిని అంతేవాసి అని పిలిచేవారు. పబ్బజ ఉత్సవం అనంతరం బౌద్ధ విద్యలో విద్యార్థిని సమనేరులు అని పిలిచేవారు. జౌనమత విద్యాలయాలను బాపదలు అని పిలిచేవారు. వీటిలో 3 అంశాలు సరైనవే పైవన్నీ. విద్యకు తొలిసారిగా వ్యవసాయపరమైన రూపం ఇచ్చిన మతం బౌద్ధ మతం. జౌనమత విద్య ప్రధాన తత్వం సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, కఠిన క్రమశిక్షణ. 3 అంశాలు సరైనవే పైవన్నీ.
మధ్యయుగంలో కొత్తగా వచ్చిన విద్యా సాంప్రదాయం ఇస్లామిక్. ఇస్లాం విద్యా విధానంలో అక్షరాభ్యాస వయసు 4 సంవత్సరముల 4 నెలల 4 రోజులు. ముస్లిం బాలుడు విద్యాలయంలో చేరినప్పుడు జరిపే ఉత్సవం ఏది? బిస్మిల్లా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. లైక్ మీ.